వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విద్యుత్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగాట ఆడుతోందని విమర్శలు. చైతన్యపురి మారుతినగర్ కాలనీలో 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కల దాడి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని బాధితుల ఆరోపణ. మెదక్ జిల్లా కౌడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీకి చిక్కిన ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం. ఆలయంలో దొంగతనానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న దొంగ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మోటార్లకు మీటర్లు పెడతామని, రావాల్సిన రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగాట ఆడుతోందని ఆయన ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీలో చెప్పామన్నారు. దమ్ముంటే బండి సంజయ్ చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పాలని సవాల్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రుణాలు ఎక్కువిస్తామని కేంద్రం చెప్పలేదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అజ్ఞానంతో అబద్ధాలు మాట్లాడుతున్నాడని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కోతలకు మాట్లాడని వారు తెలంగాణపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. దానికి పల్లా రాజేశ్వర రెడ్డి గారే మరి చైర్మన్ అధ్యక్షుడిగా ఉండటం మనందరికి కూడా అదృష్టం. ఎందుకంటే ఈ జిల్లా రాజకీయాలే కాకుండా అక్కడున్న మొత్తం ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, రైతు బీమా ద్వారా రైతు చనిపోయిన తర్వాత వాడుతున్నది అనే ఒక విశ్వాసం గల రైతాంగం మొత్తం వచ్చింది. అయినా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉంటారు. 2 రోజులు 3 రోజులు కొద్దిగంత టెక్నికల్ గా రెడ్డి గారు అనేక సందర్భాల్లో అధికారులతోటి, ఎమ్మెల్యేలతోటి, మా అందరితోటి రివ్యూలు చేసి ఎక్కడ 4 గంటల ఉచిత కరెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. రుణమాఫీ 90% వరకు కూడా అయిపోయింది. అలాగే కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం రైతులకు. అలాగే కళ్యాణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు, మిత్రులు, జిల్లాలోని వివిధ మండలాల నుంచి, వివిధ పట్టణాల నుంచి వచ్చిన మున్సిపల్ చైర్మన్లు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వారి పదవి కాలంలో ప్రభుత్వం ఆశించినట్టుగా కేసీఆర్ గారి ఆశయాల మేరకు, ఆలోచనల మేరకు పనిచేసి రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, వారి పదవి కాలంలో వారి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. చైతన్యపురి మారుతినగర్ కాలనీలో 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని, గతంలో కాలనీ వాసులను వెంబడించినప్పుడు ఫిర్యాదు చేసి కుక్కలను పట్టించినా కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి వాటికి ఆహారం వేసి వీధుల్లో వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలనీలో కుక్కల బెడద లేకుండా చేయాలని బాలుడి తల్లి డిమాండ్ చేసింది. అక్కడ పోయి ఇట్లా ఆడుకుంటుంటే వచ్చి 4-5 కుక్కలు, 3 పిల్లల్ని ఏంటాడి మా బాబు చూడ మీద ఇట్లా దాగలు పడ్డాయి, బ్లడ్ వచ్చింది మొత్తం. వస్తే ఇంకా అక్కడ నుంచి మేము తీసుకొచ్చినాం. అప్పుడు వాళ్ళ నుండి ఏందో మేము అడిగినాం, ఇట్లా వాళ్ళ ఇంటికి పోయి నేను అడిగిన, సార్ వీళ్ళే కదా అన్నం పెడుతుంటే ఎప్పుడు ఇట్లా గరిసింది, ఎందుకు ఇట్లా గరిసింది, మళ్ళీ ఎట్లా ప్రాబ్లం ఎప్పుడు ఇట్లా చెప్పినా మీరు పట్టించుకుంటలేరు అని నేను చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిరా? చేయలేదు సార్. అప్పుడు చేస్తే వాళ్ళు వచ్చిండ్రు పట్టుకోపోదామని, మా అపార్ట్మెంట్లో కుక్కలు వస్తే వాళ్ళు పట్టుకుందామని పట్టుకుంటే అప్పుడే తీపిచ్చిండ్రు రిటర్న్. మళ్ళీ తీపిచ్చేసి ఇట్లా ఇంకా కుక్కల్ని అట్లే రోడ్డు మీద వదిలేస్తారు. ఊకే రోజు అన్నం పెడతానే ఉంటారు సార్. వద్దంటే మాటిన్నారు. ఒక 4-5 రోజులు అట్టు పోయి పెట్టిండ్రు. మళ్ళీ రిటర్న్ నైట్ మేము పడుకునే ముందు నైట్ ఇక్కడ పెడుతున్నారు అన్నం. అవి పిల్లల మీద దాడి చేస్తున్నాయి ఊకే. చిన్న పిల్లలు అటు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? మీరేమో కుక్కలు ఇక్కడ ఉండవు సార్. మున్సిపాలిటీ వాళ్ళకి పట్టించాలన్నీ.
ఇక్కడ ఉండొద్దు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఊకే కరుస్తున్నాయి, పెద్దవాళ్ళ మీద కూడా వెళ్తున్నాయి, అది ప్రాబ్లం అవుతుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు పోచయ్య జనవరి 5వ తారీఖు ఏసీబీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, ఎస్ఐలు వెంకటరాజు గౌడ్, రమేష్ల ఆధ్వర్యంలో కౌడిపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి 20,000 రూపాయలు లంచం తీసుకుంటున్నాడని సమాచారం మేరకు దాడులు నిర్వహించి మధ్యవర్తి రాజు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ నందు సుదీర్ఘ విచారణ జరిపి సిస్టమ్ ఆపరేటర్ వేణుని నిందితుడిగా భావించి కేసు నమోదు చేశారు. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్. ఇన్స్పెక్టర్స్ కె రమేష్ గారు మరియు వెంకటరాజా గౌడ్. మాకు అరౌండ్ 5th జనవరికి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆయన పేరు పోచయ్య అని చెప్పేసి, ఆయన దాదాపు ఒక 40 గుంటల భూమి కొన్నాడు. కొన్న తర్వాత ఒక 20 గుంటాస్ భూమి ఇంకొకరితో రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత 20 గుంటల భూమిలో 10 గుంటల భూమిని ఆయన దగ్గర టైంకి డబ్బులు లేక వేరే అతనికి అమ్మడం జరిగింది. తర్వాత మిగతా 10 గుంటల భూమి అంటే ఆయన కొనుక్కోకుండా వేరే వాళ్ళకి అమ్మపించేసినమాట డైరెక్ట్గా. మిగతా ఒక 10 గుంటల భూమి తన పేరు మీద చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ వస్తే ఇక్కడ మన ధరణి ఆపరేటర్ గారైన శ్రీ వేణు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనని వెళ్ళి ఇట్లా ప్రాసెస్ కావాలి, నాకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇట్లా దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే, కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు దుండగుడిని టెంపుల్ వాచ్మెన్ రంగయ్య గమనించాడు. రంగయ్య అరవడంతో దుండగుడు వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. వాచ్మెన్ రంగయ్య ప్రతిదాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాడు. మృతుని దగ్గర దొరికిన మొబైల్ ఫోన్తో అతని పేరు గండం రాజుగా గుర్తించారు. గోడ దూకి ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోడ దూకి లోపలికి ప్రవేశించి ఉండిలో పైసలు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండి కింద పడేసిన తర్వాత ఆ సౌండ్ ఇది ఇక్కడున్న వాచ్మెన్, టెంపుల్ వాచ్మెన్ లేచి సౌండ్ అవుతుందని లేచి ఈ ఉండి దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి కనపడేసి ఇక్కడ వస్తుంటే రాళ్ళు విసురుతాడన్నమాట. రాళ్ళు విసురుతుంటే అతను వాచ్మెన్ ఏం చేసిందంటే ఒక కట్టు తీసుకొని వాళ్ళ మీద విసిరేస్తే దొంగ కింద పడ్డాడు. ప్లస్ వాడు పడి మళ్ళీ ఈ రాయి తీసుకొని మళ్ళీ కొట్టబోతుంటే వీడి దగ్గరకు వచ్చేసి వాచ్మెన్ దగ్గరకు వచ్చేసి అతన్ని కొట్టడం వల్ల తల మీద తాకింది. కొట్టడం వల్ల కింద పడింది, చనిపోయాడు. ఆ బ్లీడింగ్ ఇంజరీస్ తోటి రాత్రి మాకు ఇన్ఫర్మేషన్ మా ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. ఇది తను డెడ్ బాడీని కూడా గాంధీకి షిఫ్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎలాంటిది ఏం లేదు. సదాశివపేట కేంద్రంలోని పాల్గాం సిటీలో ప్రజాశాంతి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేఏఏ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర కాక దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల భూములు తీసుకునే హక్కు లేకుండా చేశానని అన్నారు. 1200 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన సెక్రటేరియట్ భవనానికి సొంత పేరు కాకుండా అంబేద్కర్ పేరు వచ్చేలా చేసిన ఘనత తనదేనన్నారు. అవినీతి నిర్మూలన ప్రజాశాంతి పార్టీ లక్ష్యమని అన్నారు. మీరు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉన్న పేద పిల్లల్ని, అనాథుల్ని తీసుకొచ్చారు. ఇక్కడికి జూన్ 1st వీక్లోనే జాయిన్ అయిపోవాలి మీడియా మిత్రులు.
మీరే ఇన్ఛార్జీలు దీనికి మాత్రం చారిటీకి పేద పిల్లలను తీసుకొని రండి దయచేసి. ఎందుకంటే మీకు దేవుడు పుణ్యం అది. మీరు ఒకరిని కేజీ నుంచి 10th ఇక్కడ చేస్తా, అప్పుడు ఇంటర్మీడియట్ వస్తుంది, డిగ్రీ వస్తుంది, పీజీ చదివిస్తా. ఇప్పుడు మోహన్ దాస్ పిల్లలు ఎలాగైతే డిగ్రీ చదువుతున్నారు ఇక్కడ మేమే డబ్బులు ఖర్చు పెడుతున్నాము, అలాగే మీ పిల్లలు కూడా ఇక్కడే చదివిస్తాం. ఆల్రెడీ ఆ కాలేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఎప్పుడు జూన్లో డిగ్రీ కాలేజ్ వచ్చేస్తుంది. సో కేజీ 5 సంవత్సరాల వయసు నుంచి పీజీ వరకు చదువుదామని వాళ్ళు మీరు అందరూ ఒక్కొక్క 10 మందిని మీరు కూడా వింటున్నారా? ఎప్పుడు జూన్ 1st వీక్ లో లేకుండా రైతులు ఒప్పుకోకుండా వారు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా భూములు దోచుకోవడానికి లేదు. అలాంటి ఆర్డర్ తీసుకొచ్చాం. అంతా ఎలా ఉండదు. ఇప్పుడు రియల్ ఫైట్ ఇది చూసారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని బిల్డింగ్ పెట్టి మీ సొంత పుట్టినరోజుని ఆ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఏమో అర్థమైందా? బాపట్ల జిల్లాలో ట్రాక్టర్ల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక ట్రాక్టర్ ఇంజన్, 6 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్తో పర్చూరు వచ్చిన వ్యక్తిని విచారించడంతో చోరీకి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున పర్చూరు మండలంలోని మార్కెట్ యార్డ్ పక్కన గల పొలాల్లో రాత్రి ఒక ట్రాక్టర్ ట్రాలీ ట్రక్ అనేది దొంగతనానికి జరిగింది. దాన్ని పర్చూరులో క్రైమ్ నెంబర్ 39/22గా కేసు నమోదు చేసి అక్కడి నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి దర్యాప్తు చేస్తున్న దాని మీద ఎటువంటి సమాచారం రాలేదు. కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ప్రసాద్ గారు అతనుకున్న సోర్సెస్తో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టి అతనికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10:30 గంటలకి మన పర్చూరు వై జంక్షన్ దగ్గర అతనుకున్న సమాచారం మీద వెహికల్ చెకింగ్ పెట్టగా ఒకతను ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉన్నాడు. అతను మన పోలీస్ సిబ్బందిని తీసుకురావడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో పట్టుకొని వాడి పేరు ఇంజం వెంకట రామాంజనేయులు రెడ్డి. అతను సజ్జాపురం గ్రామము, సంతమాగుదూరు మండలం. అతను ఈ పర్చూరులో ఏదైతే దొంగతనం చేయబడిందో ట్రాక్టర్ ట్రాలీ, ఆ ట్రాలీని దాంతోపాటుగా ఆ ఇంజన్ కూడా గతంలో అతను ఖమ్మంలో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక కేసు అతని ఇంట్లోకి సంబంధించి 6 ట్రాక్టర్ ట్రాలీలను, ఒక ట్రాక్టర్ ఇంజన్ని ఈ దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు వారి సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు విలువ కలిగినటువంటి చోరీ సొత్తుని రికవరీ చేశారు. తిరుపతిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13.25 లక్షల విలువ చేసే 225 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 30,000 నగదు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ విమల కుమారి తెలిపారు. బ్రేకింగ్స్ అట్లాగే స్నాచింగ్స్, బైక్ దొంగతనాలు జరుగుతున్నాయని సిసిఎస్ టీమ్స్ మొత్తము అలర్ట్ అయ్యారు. అల్లిపిరి చెర్లపల్లి బైపాస్ రోడ్డు దగ్గర ఒక 4 ముద్దాయిలు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళారు. సాత్విక్, జగదీష్, సంపత్, సత్య అనే ఈ 4గురిని పట్టుకున్నారు. వాళ్ళు ఒక 3 బైక్స్ మీద ఉంటే 3 బైక్స్తో సహా మొత్తం పట్టుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు ఒక 5 కేసుల్లోనే, అల్లిపిరిలో ఒక కేసు, ఎంఆర్పల్లిలో ఒక కేసు, చంద్రగిరిలో ఒకటి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఒకటి, సిసిఎస్ ఒకటి, ఈ 5 కేసుల్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వాళ్ళతోని ఇంట్రాగేట్ చేస్తే 225 గ్రాముల బంగారము, 500 గ్రాముల వెండి, 30,000 రూపాయలు, అట్లాగే 90,000 మోటార్ సైకిల్ దొంగతనంగా చేసి సంపాదించినట్టుగా తెలిసింది. అట్లాగే ఈ క్రైమ్స్ చేయడానికి ఉపయోగించిన 2 మోటార్ బైక్స్ని కూడా సీజ్ చేయడం అయింది. వీటన్నింటినీ కేసెస్లోని రికవరీగా చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం అయింది. వికారాబాద్లో బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై రాత్రి గుర్తు తెలియని 50 మందికి పైగా దుండగులు దాడి చేశారు.
ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారు. దాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై జైలుకు వెళ్లిన మురళీకృష్ణ గౌడ్ మంగళవారం బెయిల్పై విడుదలయ్యారు. పరిగి సబ్ జైలు నుంచి భారీ కాన్వాయ్తో తాండూరులోని తన ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మురళీకృష్ణ గౌడ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇంటిపై దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇది నేను జీవితంలో ఇదొచ్చేసి నేను దేనికి పనికిరా, నేను మనిషిని కాదని చెప్పేసి వదిలిపెట్టిపో. తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది బాబు, తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ప్రాణాలు తీసే పని చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్కు, రేపటి నుండి కనుక నా ఫ్యామిలీకి ఇక్కడ సెక్యూరిటీ పెట్టకపోతే, నాకు పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను సమయం ఏం చెప్పా. నేను చెప్తున్నా, బండి సంజయ్ గారు ఇప్పుడే మాట్లాడినరు, ఎస్పీ గారు మాట్లాడిందంటే నేను చూసుకుంటానని మాకు నమ్మకం లేదు పోలీసుల మీద. పోలీసుల ముందరుండి పోలీస్ జీప్ ఇక్కడ ఉండి పిలిపించి కొట్టిపిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళని నమ్మమంటే మేము ఎట్లా నమ్మాలి? కాబట్టి మీడియా ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, రోహిత్ రెడ్డి నువ్వు సమాజానికే పనికిరావు, చీడపురుగు, రాజకీయాలకు అసలు పనికిరావు. బిజినెస్ చేసుకొని వెళ్ళిపో. తాండూరు ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇది రాజకీయమైనటువంటి విజ్ఞప్తి కాదు, అన్ని సంఘాలు కూడా చెప్తున్నా. ఇటువంటి చీడపురుగు తాండూరులో ఉండడం కారణంగా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక కానిస్టేబుల్ని ఇసుక లారీతో గుద్దితే అడిగే దిక్కు లేదు. ఇసుక ట్రాక్టర్లో కొడుతున్నారు. రౌడీ షీటర్లు పోతే అంటే వాళ్ళ మీద రౌడీ షీటర్ బుగ్గాలేదు కదా అంటే రౌడీ షీటర్ అవసరం లేదు. అటువంటి వాళ్ళు పోతే పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టే పరిస్థితి ఉన్నదండి. తాండ్రులా చిల్లర పిల్లల్ని ఆవారాల్ని తయారు చేసి తాగడానికి తినడానికి బానిసం చేసి ఇటువంటి చేస్తున్నటువంటి రోహిత్ రెడ్డి, నువ్వు దయచేసి ఇప్పటి కూడా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నీకు అన్నగా చెప్తున్నా, నీవు సమాజానికి పనికిరావు, రాజకీయాలకు పనికిరావు, నువ్వు మనిషిగా ఉండే అర్హత లేదు, తాండ్రుకుండే ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు, తప్పైందని చెప్పలేసుకొని రిజైన్ చేయి. ఇంతకంటే మంచి బతుకు నాయన, ఎందుకు తాండ్రు మీద పడి చేస్తావు? మహానటుడు నందమూరి తారక రామారావు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 25న శత వసంత కళా వైభవం పేరుతో దుబాయ్లో నిర్వహిస్తున్నట్టు పద్మభూషణ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటక శాఖ, దుబాయ్లోని తెలంగాణ సమితి సంయుక్తంగా కలయిక ఫౌండేషన్ కళాపత్రిక వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పత్రికా రంగంలో విశేష సేవలు అందిస్తున్న స్వాతి పత్రిక సంపాదకులు వేమూరి బలరాంను ఎన్టీఆర్ ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కలైమామని ఘంటసాల పార్వతి, ప్రముఖ గాయకుడు చంద్రచేజను ఘంటసాల అంతర్జాతీయ పురస్కారంతోనూ, ఈ ఏడాది ఎన్టీఆర్ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్కు ప్రత్యేక పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహానటులు ఎన్టీఆర్ ఘంటసాల పుస్తకాల ఆవిష్కరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. నందు సుబ్బారావు గారు విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు. ఈరోజు మీ అందరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే శత వసంత కళా వైభవం మాన్యులు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు, మాన్యులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క 100 సంవత్సరాలు జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దుబాయ్లో ఈ నెల 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం యొక్క పర్యాటక శాఖ, దుబాయ్ తెలంగాణ సొసైటీతో ఈ కళ అనేటువంటి ఒక సంస్థ, కలయిక ఫౌండేషన్ ఒక సంస్థ అందరూ కలిసి పెద్ద ఎత్తున వీరిద్దరి శతజయంతోత్సవాలని దుబాయ్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్వాతి పత్రిక సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారికి కూడా సత్కారాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో పాల్గొన్నటువంటి వరంగల్ యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై దాడి పార్టీ నేతలపైన జరిగిన దాడిగానే భావిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తమ మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ను రేవంత్ పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ను, ఆయన కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఓదార్చారు. ఈ మేరకు దాడికి పాల్పడ్డ వారి వివరాలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పవన్కు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆయన వైద్యులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్కు భరోసా ఇచ్చారు. అనంతరం ర్యాలీగా వెళ్లి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ రేవంత్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టకపోతే ఈ వరంగల్ ఒక డిఫరెంట్ ప్లేస్. ఒక ఇన్సిడెంట్ ఆగదు, దాని రెపర్కేషన్స్ ఉంటాయి, దాని కాన్సిక్వెన్సెస్, దాని ఇది అది వరంగల్ కొంత కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ స్లోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇది సమస్యగా తయారవుతుంది. నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, లా అండ్ ఆర్డర్ని కాదని గొడవలు పెట్టుకుని కానీ లా అండ్ ఆర్డర్ని వాయిలేట్ చేయాలనేది మాకు ఎవరికి తెలిసింది. ప్రతి రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటారు, మాట్లాడుతారు, చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టుకుని సభలు పెడుతుంది. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తారు. కానీ ఈ ఫిజికల్ అటాక్ అనేది తప్పు. ఏదో ఇండివిజువల్స్ ఏమో కొట్లాడుకోవడం లేదు. నేను ఒక ఎంపీని, పిసిసి ప్రెసిడెంట్ను, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ లీడర్ నేను వచ్చినప్పుడు నా సభ మీద నేను దాడి జరిగితే ఇది ఒక సింగిల్ పాయింట్ కింద నేను చూడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే డైరెక్ట్గా పిసిసి ప్రెసిడెంట్ సభ మీదనే దాడి, సభలో పాల్గొన్న వాళ్ళను సభ కాడ దాడి జరగడం అనేది ఏంటంటే సభ మీద దాడి. కాంగ్రెస్ పార్టీని దాడి కిందనే చూసుకున్నాను. ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ఏదైనా కొట్లాడాలో, ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ఇష్యూ కింద. చాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో యువకుడికి పోయి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. अस्सलामुअलैकुम, मेरा नाम शेख उमर है। ये मेरे भांजे पे छोटा सा एक्सीडेंट हुआ। वो गाड़ी लेके आके पीएस में दिए थे। पीएस वाले क्या करे, गाड़ी अंदर रख लिए, फिर बच्चे को घर पे भिजा दिया। हमें शालीमंडा पीएस और भिजा दिए। बाद से उन लोग आके 10-12 जने पंचा ले के आके पीएस के अपोजिट सामने बैक साइड, उसके बाद में अपने गैट अटैक कर दिए पूरा। पुलिस वाले थे, पुलिस वालों से बच्चे बात भी कर रहे थे। वो मेरे घर फोटो से पूरी वीडियो से मेरे पास। हम 4 जने डरे तो कई को डरे उनके बोले, फिर हम 10 जने। अब उसके बावजूद में उन लोग बुला के अटैक कर दिए। अटैक करे बाद उन लोगों को मैं जाके पूछा FIR पेपर दियो बोला। FIR पेपर दियो बोले तो FIR कॉपी दियो बोले तो क्या बोले, पीटी केस बुक होगा जाओ बोल के बोल दिए। अच्छा, तो गैंग अटैक करने के बाद पीटी केस बुक करे? हाँ, पीटी केस बुक करे गैंग अटैक करने के बाद। उनके पास हथियार वगैरह कुछ था? हाँ, 50 थे उनके पास। उसका प्रूफ है? हाँ, प्रूफ है, पीएस में दिए। वीडियो है, PS में दिए।
नहीं, बच्चे को आज ऐसा हुआ, मार के फसलियाँ बेंडों के हाथ को फ्रैक्चर आ गया। कर रही पुलिस के मौजूदगी में हुआ ये काम। बात कर लिया, ऐसे चलेगा। पीछे थे पुलिस वाले, पीछे की गेट से भिजा दिए। कितने बजे छोड़े? 8 बजे छोड़ दिए। छोड़ दिए, भिजा दिए। FIR बुक होगा, FIR कर केस बुक करना है, भिजाना है बोल के बोले। हमको पीछे से भिजा देंगे। सुबह में जाके आप पूछे तो, शाम में पूछे तो PT केस बुक होगा बोल के बोल रहे। एक्नॉलेजमेंट भी नहीं दिए। अच्छा, मोहम्मद मज़हर है, मैं शालीबंडा PS के बाजू रहता हूँ। कल एक छोटा सा वाक़या हुआ। मैं गाड़ी लेके रोड पे से आ रहा था, 2 लोग यहाँ से जा रहे थे तो मेरे पैर को मार लगा, तो मैं इसको मार के गाड़ी खींच के PS के हैंडओवर करा गाड़ी। तो उसके बाद 20 से 25 मिनट के आसपास आके मेरे ऊपर गैन अटैक करे PS के सामने। PS के बाजू की। पुलिस वाले मौजूद रह के भी कुछ भी नहीं करे। मारे बाद आके क्या हुआ बोल के पूछ रहे पुलिस वाले। और निकल पंच से मारे। और निकल पंचा भी थे उनके गाड़ी में, और निकाले ना निकल पंच भी था। निकल पंच से भी मारे में वो। कंप्लेंट भी करा, खाली कंप्लेंट करा तो PS में क्या हुआ, PT केस होता बोल के बोल रहे बस। गैंग अटैक करने का। हाँ, PT केस होता बोल के बोल। ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగాట ఆడుతోందని విమర్శలు. చైతన్యపురి మారుతినగర్ కాలనీలో 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కల దాడి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని బాధితుల ఆరోపణ. మెదక్ జిల్లా కౌడిపల్లి MRO ఆఫీసులో ఏసీబీకి చిక్కిన ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కుషాయిగూడ PS పరిధిలో దారుణం. ఆలయంలో దొంగతనానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న దొంగ. స్టే ట్యూన్ టు 95 న్యూస్.